హలో అండి. హాయ్ అండి. మేము అత్తమ్మ ఇంటికి వెళ్ళామండి. అక్కడ మొక్కజొన్న చేను ఉందండి. కంకులు అవి ఫ్రెష్గా కనపడేసరికి అత్తమ్మ ఒక ₹200 తీసుకునే గారెలు చేసుకుందాం అని చెప్పేసి తీసుకుందండి. అవి మా మరిది తీసుకురావడం అయింది. అవి మేము అట్లా పందిట్లో పోసుకొని పీస్ అంతా తీస్తున్నామండి. గారెలు చేద్దామని పీస్ తీసుకున్నాం. కంకులు అయితే చాలా బాగున్నాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. లేతగా కూడా ఉన్నాయి. అంత టేస్ట్ ఉన్నాయి. 2 కంకులు అయితే కాల్చుకున్నాం. మిగతా అన్నీ చాలా వచ్చినాయండి 200కి. మిగతా అన్నీ గారెలు చేసుకున్నామండి. గారెలు చేసే విధానం ఎట్లా అంటే పీచు తీసుకున్నాక గింజలన్నీ ఒలుచుకోవాలండి. నేనైతే చేసే గారెలు స్వీట్ గారెలు అండి. ఎప్పుడు బెల్లం వేసి చేస్తా కానీ నేనైతే ఎప్పుడు కారపు గారెలు చేయలేదండి. అంటే చాలామంది మిర్చి వేసి కారం ఇచ్చేస్తారు కదా, అట్లా కాకుండా నేనైతే స్వీటు బెల్లం ఇచ్చేస్తానండి. చాలా బాగుంటాయి. పిల్లలకి ఎప్పుడు అట్లయితేనే ఇష్టం, తింటారు. అందుకోసం ఎప్పుడు చేసినా కానీ నేను బెల్లం వేసి చేస్తాను. అత్తమ్మ కూడా ఒలుస్తుంది. ఇంకా నేను ఆ తర్వాత మా తోటి వాళ్ళు కూడా ఒలుస్తుందండి. అది రోట్లు వేసుకొని రుబ్బుకుంటున్నాం అండి. ఊళ్ళో కదండి, అందుకే రోలు కడుక్కొని రోట్లో వేసి దంచుకున్నామండి. మొక్కజొన్న గారెలు సీజన్ వచ్చినప్పుడల్లా చేసుకుంటాం. కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఇది వచ్చే సీజన్ కాదు. కాకపోతే ఇప్పుడు అన్ని సీజన్లు అన్నీ దొరుకుతున్నాయి కదండి, అన్నీ పండిస్తున్నారు కదా. ఒకప్పుడైతే కంకులు అంటే వర్షాకాలం, వర్షం పడతా అంటే బయట కూడా ఎక్కడ పడితే అక్కడ ఇట్లనే కంకులు కాల్చి అమ్ముతూ ఉండేటోళ్ళు వర్షానికి గొడుగులు వేసుకొని. కానీ ఇప్పుడు కంకులు ఎక్కడైనా దొరుకుతున్నాయి. కాబట్టి నేనైతే అట్లా రుబ్బుకున్నానండి. రుబ్బుకొని బెల్లం వేసుకొని రుబ్బుకొని గారెలు వేసిన. గారెలు అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా గారెలు అయినాయి. నేనైతే అవి టూ డేస్ తిన్నామండి. ఖరాబ్ కాలేదండి, బాగున్నాయి. ఖరాబ్ కావండి, అవి వాసన వచ్చేవి కావు, ఖరాబ్ కావు, చాలా బాగుంటాయి. ఏం లేదండి, ఖాళీ మొక్కజొన్న కంకులు ప్లస్ బెల్లం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీద మనం గారెలు వేసుకోవటమే. ఇవి గారెలు వేస్తాం కదండి, శనగపప్పు గారెలు కానీ బొబ్బర గారెలు కానీ వేస్తాం కదా, పెసర గారెలు కానీ వేస్తాం కదా, అట్లా వేసుకోవటమేనండి. కాకపోతే వాటికేమో మనం అవి పచ్చిమిర్చి అవి వేసుకుంటే, దీనికి మాత్రం నేను ఎప్పుడు వేసినా కానీ బెల్లం వేసి చేస్తానండి. బెల్లం వేసి చేస్తేనే తింటారండి పిల్లలు, లేకపోతే తినరండి. అందుకోసమని ఎప్పుడు ట్రై చేయలేదండి. కారం మిర్చి వేసి బెల్లం వేసి చేస్తున్నా, చాలా బాగున్నాయండి. పిల్లలు అయితే 2 రోజులు తిన్నారండి. అవి అయితే ఖరాబ్ కాలేదు, చాలా టేస్టీగా ఉన్నాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చూడండి ఒకసారి, చాలా బాగుంటాయండి. నేనైతే ఇంకొంచెం కాల్చుకున్నాను, ఈ కలర్లోకి వచ్చేదాకా కాల్చుకున్నానండి. ఈ కలర్కి వచ్చినాక తీసేసానండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మరీ ఫుల్ పెడితే హీట్ ఎక్కువయ్యి మాడిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల కూడా ఉడికిద్దండి. ఇంకా నేనైతే అంతవరకు అయితే చూపించానండి. ఇంకో తీసానండి ఒక వాయ. ఈ వాయలో కొన్ని గారెలు అయితే తీసేసాను. అవి ఎట్లున్నాయి టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసామండి. బాగానే ఉడికింది, లోపల కూడా బాగానే ఉంది, మంచిగానే ఉడికినాయండి. అట్లనే ఉండాలండి, లోపల బాగుంటుంది. చాలా టేస్టీగా ఉన్నాయండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, చేసుకొని తినండి. ఉంటానండి, బాయ్ అండి.